Hi students, welcome to ABN PR online classes. So in this class, we'll find the missing terms in the following table: x equal to 0, 1, 2, 3, 4, 5, and the y values are 0, 8, 15, 35. Find the values of f of 1 and f of 4. That means f of 1 value find out cheyali, f of 4 value find out cheyali. So f of 1 means generally ela use chestam f of 1 ante y1. So f of 4 means y4 అంటే y1 వాల్యూ y4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ టూ వాల్యూస్ మిస్ అయినాయి కాబట్టి కన్సిడర్ టు టూ ఈక్వేషన్స్ అనేవి కన్సిడర్ చేయాలి. సో ఎలా యూజ్ చేస్తాం? సో ఓవరాల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్కి ఎన్ని డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం? 5 డిఫరెన్సెస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 6 వాల్యూస్కి 5 డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అదే 5 వాల్యూస్ యూజ్ చేస్తే 5 వాల్యూస్లో 3 వాల్యూస్ మాత్రమే ఇచ్చారు. జనరల్గా ఎన్ని డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాం? 4 డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓన్లీ 3 వాల్యూస్ ఇస్తే అంటే ఫోర్త్ డిఫరెన్స్ ఈక్వల్ టు 0 చేయాలి, అండ్ అలాగే థర్డ్ డిఫరెన్స్ కూడా ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ చేయాలి. ఇక్కడ 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్త్ డిఫరెన్స్ 5 డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఫిఫ్త్ డిఫరెన్స్తో పాటు ఫోర్త్ డిఫరెన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఓవరాల్గా 6 వాల్యూస్కి ఎన్ని వాల్యూస్ అనేవి వాల్యూస్ ఇచ్చాడు? 4 వాల్యూస్ ఇచ్చాడు. 4 వాల్యూస్కి ఎలా యూజ్ చేస్తాం? జనరల్గా ఈక్వేషన్ ఇది del power 4 y నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫోర్త్ టర్మ్ del power 4 y నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 0 అనేది ఒక ఈక్వేషన్. అండ్ అలాగే ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కూడా ఈక్వల్ టు 0 అంటే జనరల్గా 6 వాల్యూస్కి ఎన్ని డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు? 5 డిఫరెన్స్ అంటే ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్ 5 డిఫరెన్సెస్ వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ఓన్లీ ఫోర్త్ డిఫరెన్స్ మాత్రమే ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ చేస్తే ఒక ఈక్వేషన్ మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి? టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 వాల్యూస్కి 2 ఈక్వేషన్స్ కన్సిడర్ చేయాలి. ఓన్లీ ఒక టర్మే ఉంది. ఈ టర్మ్ ఏదో సంథింగ్ వాల్యూ అనేది వచ్చేసింది. అంటే 20 ఈ వాల్యూ y1 అంటే 24 ఇచ్చేసాడు ఆల్రెడీ. ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఒక వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓవరాల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 6 వాల్యూస్. ఎంతవరకు డిఫరెన్స్ చేయొచ్చు? 5 డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ కౌంట్ చేయండి. 1 2 3 4 5 వాల్యూస్ ఇచ్చాడు. 5 వాల్యూస్కి మనం ఎలా యూజ్ చేస్తాం? ఫిఫ్త్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఫిఫ్త్ డిఫరెన్స్ ఆఫ్ y నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఆరిజిన్తో స్టార్ట్ అయింది కాబట్టి y నాట్. సపోజ్ ఇక్కడ 1తో స్టార్ట్ అయితే 1 యూజ్ చేయండి, 2తో స్టార్ట్ అయితే 2. బ్యాక్వర్డ్లో యూజ్ చేయాలనుకుంటే 5తో స్టార్ట్ చేస్తారు. అంటే 4 ఎలా యూజ్ చేస్తారు? ఫిఫ్త్ డిఫరెన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y5 ఈక్వల్ టు 0 అంటే బ్యాక్వర్డ్లో ఎలా యూజ్ చేయొచ్చు? del nobla ఈక్వల్ టు 1 మైనస్ e పవర్ మైనస్ 1. సో బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తే బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేస్తే సేమ్ ఈక్వేషన్స్ అనేవి కన్సిడర్ అవుతాయి. 2 ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేస్తే సో y1 ఈక్వల్ టు 3, y4 ఈక్వల్ టు 24 అంటే ఈ ఎక్స్పాన్షన్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్యాక్వర్డ్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్యాక్వర్డ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? del పవర్ 5 y5 ఈక్వల్ టు 0 అండ్ అలాగే nobla పవర్ 4 y5 ఈక్వల్ టు 0 అంటే బ్యాక్వర్డ్లో ఈక్వల్ టు 0 యూజ్ చేసుకోవచ్చు. 2 టర్మ్స్ యూజ్ చేసినా సేమ్ ఆన్సర్స్ అనేవి కన్సిడర్ అవుతాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మాత్రమే యూజ్ చేయండి. ఫార్వర్డ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి జనరల్గా 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కన్సిడర్ టు 2 ఈక్వేషన్స్. 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టోటల్గా ఎన్ని డిఫరెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయొచ్చు? 5 డిఫరెన్సెస్ కాబట్టి ఆ లాస్ట్ ఇచ్చే 5 డిఫరెన్సెస్ని మనం ఈక్వల్ టు 0 అనేది కన్సిడర్ చేయాలి. అండ్ అలాగే అవుట్ ఆఫ్ 6 వాల్యూస్కి 4 వాల్యూస్ అనేవి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఫోర్త్ ఈక్వేషన్ కూడా మనం యూజ్ చేయాలి. 5 వాల్యూస్ ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ వాల్యూస్ 5 అంటే 2 వాల్యూస్ మిస్ అయితే కంపల్సరీ ఫోర్త్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ చేయాలి. సపోజ్ 7 ఉన్నాయి. 7 వాల్యూస్ టోటల్ వాల్యూస్. అందులో 2 వాల్యూస్ అనేవి మిస్ అయినాయి. మిస్ అయితే మనం ఈక్వేషన్స్ ఎలా కన్సిడర్ చేయొచ్చు? 6th ఈక్వేషన్ అండ్ అలాగే 5 డిఫరెన్స్ అనేది 6th ఫార్వర్డ్ డిఫరెన్స్, 5th ఫార్వర్డ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ చేయాలి. 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్కి 2 వాల్యూస్ మిస్ అయితే మిస్సింగ్ టర్మ్స్ 2 టర్మ్స్ ఉంటాయి. ఫిఫ్త్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్ అనేవి ఈక్వేషన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అదే 5 వాల్యూస్ ఉంటే 2 వాల్యూస్ మిస్ అయితే ఫోర్త్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 0. 7 వాల్యూస్ ఉంటాయి. 2 వాల్యూస్ మిస్ అయితే 6th వాల్యూ,
ఫిఫ్త్ వాల్యూ అనేది అంటే సిక్స్త్ డిఫరెన్స్ అవి ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ చేస్తాయి. అదే 1 టర్మ్ మాత్రమే మిస్ అయితే ఓన్లీ ఒక టర్మ్ మాత్రమే మిస్ అయింది, 6 వాల్యూస్ ఉన్నాయి, టోటల్ వాల్యూస్ 5 అంటే ఫిఫ్త్ డిఫరెన్స్ యూజ్ చేస్తారు. 7 వాల్యూస్ ఉన్నాయి, సిక్స్త్ డిఫరెన్స్ యూజ్ చేస్తారు, 1 మిస్సింగ్ టర్మ్ యూజ్ చేస్తే. 8 ఉన్నాయి, 8 ఉంటే సెవెంత్ డిఫరెన్స్ అంటే మిస్సింగ్ టర్మ్స్ కింద యూజ్ చేయాలి. 1 మిస్సింగ్ టర్మ్ ఉంటే ఒక డిఫరెన్స్ మాత్రమే ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. అది ఫార్వర్డ్లో యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్లో యూజ్ చేసుకోవచ్చు. అదే 7 యూజ్ చేస్తే ఒక మిస్సింగ్ టర్మ్స్ ఉంటే 6, 8 ఉంటే 7. ఒక టర్మ్ ఉంటే ఒక ఈక్వేషన్ మాత్రమే యూజ్ చేసుకుంటే ఈజీగా మనకి ఒక టర్మ్ మిస్సింగ్ టర్మ్కి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే 2 వాల్యూస్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2 వాల్యూస్కి 2 ఈక్వేషన్స్ అన్ని తీసుకోవాలి. సపోజ్ 3 వాల్యూస్ మిస్ అయింది, 3 వాల్యూస్ మిస్ అయితే ఎన్ని ఈక్వేషన్స్ కన్సిడర్ చేస్తారు? సపోజ్ 6 వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ మిస్ అయినాయి, సో ఎన్ని ఈక్వేషన్స్ తీసుకోవాలి? 5, 4, 3. అదే 7 యూజ్ చేస్తే 3 మిస్సింగ్ టర్మ్స్ అంటే వాల్యూస్ ఎలా యూజ్ చేస్తారు? 6, 5, 4. 8 ఉంటే 7, 6, 5, 3 టర్మ్స్ అంటే 3 మిస్సింగ్ టర్మ్స్ ఉంటే ఎన్ని వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయాలి? ఈక్వేషన్స్ అనేవి ఫిఫ్త్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్. అదే 7 వాల్యూస్ ఉంటే టోటల్ వాల్యూస్ 7, ఇవి టోటల్ వాల్యూస్, ఇవి 3 మిస్సింగ్ టర్మ్స్. మనం కన్సిడర్ చేసే ఈక్వేషన్స్ అంటే ఫిఫ్త్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, 3 మిస్సింగ్ టర్మ్స్. 6, 5, 4, నెక్స్ట్ 7, 6, 5, ఇవి డిఫరెన్సెస్, పవర్స్ యొక్క డిఫరెన్సెస్. సో ఇన్ దిస్ ప్రాబ్లం 2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2 ఈక్వేషన్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్, సో టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 6 వాల్యూస్ ఉన్నాయి అంటే 6 వాల్యూస్కి ఏ రీజన్ యూజ్ అవుతుంది? 5, 4 అంటే ఫిఫ్త్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్ అనేవి కన్సిడర్ చేయాలి. సో అది కూడా ఎలా యూజ్ చేస్తాను? ఫార్వర్డ్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో 6 వాల్యూస్ ఉన్నాయి, టోటల్ వాల్యూస్ 6 వాల్యూస్కి 5 డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్ అంటే ఫిఫ్త్ డిఫరెన్స్ ఫార్వర్డ్, అలాగే ఫోర్త్ డిఫరెన్స్ ఫార్వర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్ వాల్యూ ఇది ఫస్ట్ వాల్యూ మాత్రమే యూజ్ అవుతుంది. అంటే del power 5 y not equal to 0. సో del means relation between the shifting operator లో del అంటే వాల్యూ ఏంటి? e minus 1. సో e minus 1 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే e minus 1 whole power 5 y not equal to 0. ఎక్స్పాన్షన్ అనేది ఎక్స్పాన్షన్ యూజ్ చేసుకుంటే 5c0, ఇక్కడ 0తో స్టార్ట్ అయితే e power 0, 1 power 0 యూజ్ చేయొచ్చు. ఇక్కడ 1 యూజ్ చేస్తే e power 1, 1 power minus 1 power 1. అలా minus 1 whole power 0, minus 1 whole power 1, minus 1 whole square ఇలా రాయకుండా డైరెక్ట్గా ఆల్టర్నేటివ్ వాల్యూస్ అంటే పాజిటివ్, నెగిటివ్ టర్మ్స్ యూజ్ చేస్తున్నాం. సో e power 0, e power 1, 5c1 e power 1, 5c2 e square, 5c3 e cube, 5c4 e power 4, 5c5 e power 5 into y not equal to 0. సో y నాట్తో ప్రతి టర్మ్ మల్టిపుల్ చేస్తే e power 0 into y నాట్. సో 5c0 ఈ టర్మ్స్ ఎలా వస్తాయి? వాల్యూస్ అనేవి ఈ టర్మ్స్ అనేది పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ అనేది 1. సో ముందు వాల్యూస్ అని యూజ్ చేస్తే ఇది 5 వాల్యూ, ఇది 5. సో నెక్స్ట్ 2 వాల్యూస్ అనేవి 10 అంటే ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేస్తే పాస్కల్ ట్రయాంగిల్ ఫోర్త్ పవర్ 4 యొక్క వాల్యూస్ అనేది 1, 1, 4, 6, 4. సో బోత్ ఫస్ట్ లాస్ట్ వాల్యూ అనేది ఎలా యూజ్ చేస్తాం? 1 + 4, 5, 4 + 6, 10, సో 6 + 4, 10, 4 + 1, 5 అంటే 5, 1, 5, 10, 10, 5, 1. సో ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసి మల్టిపుల్ చేస్తే y నాట్ మైనస్, అలాగే e power 0 y నాట్ అంటే వాల్యూ ఎలా వస్తుంది? ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 into y నాట్ అంటే y నాట్. e power 1 y నాట్ అంటే వాల్యూ ఎలా యూజ్ చేస్తాం? y నాట్కి ఈ పవర్లో ఉన్న 1ని యాడ్ చేయాలి అంటే y నాట్ ప్లస్ 1. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? y నాట్ ప్లస్ 2. సో y నాట్ షిఫ్టింగ్ కాబట్టి ఇక్కడ పవర్లో ఎంత వాల్యూ ఉంటే ఈ ఫంక్షన్లో యాడ్ అవుతుంది. సో y నాట్ ప్లస్ 3, సో y నాట్ ప్లస్ 4, సో y నాట్ ప్లస్ 5 అంటే దట్ మీన్స్ సో y నాట్ 0 + 1 అంటే మీన్స్ y1, 0 + 2 y2, y3, y4, y5. సో y నాట్ y1, y2, y3, y4, y5 అంటే వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే అంటే y1 అంటే యాజ్ ఇట్ ఈజ్ రాయండి, y1 అంటే వాల్యూ తెలియదు అండ్ అలాగే y4 అంటే వాల్యూ తెలియదు. సో యాజ్ ఇట్ ఈజ్ ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే ఈక్వేషన్ ఏమొస్తుంది? y1 + 21 - y4 = 0. ఈక్వేషన్ 3 అంటే ఈక్వేషన్ 1కి
సింప్లిఫికేషన్ చేస్తే ఈక్వేషన్ 3 అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సిమిలర్లీ ఇదే విధంగా del power 4 y0 ఈక్వల్ టు 0 అంటే ఈక్వేషన్ 2కి సింప్లిఫికేషన్ చేస్తే అంటే డెల్ ప్లేస్లో ఈ -1 సబ్స్టిట్యూషన్ చేసి ఎక్స్పాన్షన్ కింద యూజ్ చేస్తే ఈ టర్మ్స్ యొక్క వాల్యూస్ ఏమొస్తాయి 4c1 4c0 4c4 పవర్ ఎంతవరకు ఉంది 4 వరకు ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తే ఇది 1 సో రిమైనింగ్ వాల్యూస్ 4 4 6 ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసి y0తో ప్రతి టర్మ్ని మల్టిపుల్ చేస్తే మనకి సింపుల్గా ఈక్వేషన్ ఏమొస్తుంది -4y1 -12 + y4 ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3ని యూజ్ చేసుకుంటే y4 వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 3ని యూజ్ చేసుకుంటే y4 ఈక్వల్ టు y1 + 21. ఈ y4ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూషన్ చేస్తే రిజల్ట్ ఓరియంటెడ్ y1 ఈక్వల్ టు 3. సో ఈ y1 ఈక్వల్ టు 3ని ఈక్వేషన్ 3 ద్వారా వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే y4 వాల్యూ వస్తుంది. సో y1 ఈక్వల్ టు 3, y4 ఈక్వల్ టు 24. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ factorial notations.